మా టెర్రస్ గార్డెన్లో పూసిన పూలండి ఇవి. ఇవాళ రెసిపీ ఏంటంటే మొరింగా మూంగ్ దాల్ ప్యాన్కేక్ రెసిపీ అండి. మొరింగా మునగాకు అనమాట. మునగాకులో చాలా పోషకాలు ఉన్నాయి, అందరికీ తెలుసు కదా. పెసరపప్పు ఇలాగా నానబెట్టి ఉంచేసుకోవాలండి. ఒక 4 hours 5 hours అనమాట. ఒక కప్పున్నర తీసుకున్నాను, అందులో 1 ఇంచు అల్లం వేసాను అనమాట. రెండు కలిపి గ్రైండ్ చేసేసుకోవాలి. మునగాకైతే ఒక 2 గుప్పెళ్ళు తీసుకున్నానండి, సన్నగా కట్ చేసేసుకున్నాను. వర్షాలు కదా, మా టెర్రస్ గార్డెన్లో ఉందన్నమాట మునగాకు. చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. సన్నగా కట్ చేసేసుకుంటే బాగుంటుంది. ఈ మునగాకుకి చిన్నగా చేదు కొంచెం ఉంటుంది, కానీ ఈ రెసిపీలో వేస్తే దాని చేదే తెలియదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రోజు మునగాకు పొడి కానీ ఏదో ఒకటి మన భోజనంలో పెట్టుకుంటే కనుక చాలా మంచిది. అందులో ఉన్నవన్నీ అందరికీ తెలుసు కాబట్టి ఏమీ చెప్పడం లేదు నేను. ఈ రెసిపీ అయితే మాత్రం హెల్తీగా చాలా చాలా బాగుందండి. ఇందులో జీలకర్ర, వాము, ఇంగువ, పచ్చిమిరపకాయలు మాత్రం సన్నగా కట్ చేసి వేసుకోండి. గ్రైండ్ చేసే కన్నా అవే బాగుంటుందన్నమాట. అన్నీ కలిపేసి కావాల్సిన నీళ్ళు, అంటే మనం పెసరపప్పు గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం కొంచెమే వాటర్ వేసుకోండి. 2 spoons ఎక్కువ వేసుకోవచ్చు, తర్వాత వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. ఇందులోకి చట్నీ ఏంటంటే కొంచెం వేయించిన శనగపప్పు, నెక్స్ట్ ఏమో కొబ్బరి. ఆ చట్నీ బాగుంటుందని అది చేశాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వస్తుంది. ఏమి ఏడిపించదు, మెత్తగా చాలా బాగుంటుందండి. చుట్టూ కనుక కరకరలాడుతూ ఉంటుందన్నమాట. ఈ చట్నీతో తీసుకుంటే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మంచి వైటమిన్స్ ఉన్న ఫుడ్ అండి. ట్రై చేసి చూడండి.